హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము వెల్లుల్లి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ వెల్లుల్లి తీసుకొని ఇలా పెద్దగా ఉన్నాయి తీసుకోవాలి. పావు కేజీ అంటే 2 కప్పుల వరకు వస్తుంది. ఇలా పెద్దగా ఉన్నాయి తీసుకొని తొక్క తీసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అరకప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. ఇది పల్లి నూనె వేస్తున్నాను. పల్లి నూనె అయినా సరే పప్పు నూనె అయినా సరే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకూడదు, టేస్ట్ బాగోదు. కొద్దిగా వేడైనాక దీంట్లో మనం వెల్లుల్లి వేసుకుందాం. రెండు కప్పుల వరకు వేసుకొని ఇలా ఒక 4-5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దూరగా వేయించుకునే అవసరం లేదు. నాలుగు నిమిషాల తర్వాత ఈ యొక్క గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇలా వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మున్నలు ఆడిపోతుంది పచ్చడి. దీంట్లోకి మరి ఇంకొక కప్ ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ చెబుతున్నాను, నేను పల్లి నూనె వాడాను. పప్పు నూనె అయినా సరే పల్లి నూనె అయినా సరే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకూడదండి, టేస్ట్ బాగోదు. నూనె వేడయ్యాక ఒక పావు కప్పు మెంతులు వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది చల్లార్చుకుందాం. ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు కారం పొడి వేసుకుందాం. మనం 2 కప్పులు వెల్లుల్లి తీసుకున్నాం కదా, 1 కప్పు కారం, పావు కేజీ వెల్లుల్లి 2 కప్పులు అయినాయి. దీనికి 100 గ్రాములు, 1/4 కప్పు సాల్ట్ వేసుకున్నాను. ఇది కల్లుప్పు అండి, కల్లుప్పు మిక్సీ పట్టి వేసుకున్నాను. ఐడేజ్ ఉప్పు అయితే బాగుండదు. 100 గ్రాముల కారం తీసుకుంటే 75 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల లెక్క అయితే అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 2 స్పూన్ల ఆవపిండి వేసుకుందాం. ఇది వేయించిన అవసరం లేదు, ఇది అలాగే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా 1 స్పూన్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. దీంట్లోకి పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకుందాం. 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చల్లారిన నూనె వేసుకుందాం. పూర్తిగా చల్లారినాకనే వేయాలి. మన వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. నూనె లేనట్టే అనిపిస్తుంది, మన
3 డేస్ పక్కన పెట్టుకుంటాం కదా, తర్వాత నూనె చక్కగా పైకి వస్తుంది. అంతా చక్కగా ఒకసారి కలుపుకొని గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని 3 డేస్ పక్కన పెట్టుకున్నాం. పిల్లలకు మరొకసారి చెప్తాను. 1/2 కేజీ వెల్లుల్లి, 100 గ్రాముల కారం, 75 గ్రామ్స్ కల్లుప్పు పొడి తీసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల మెంతిపొడి, 2 స్పూన్ల ఆవు పొడి, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి. పర్ఫెక్ట్గా కొంచెం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం 3 రోజులు పక్కన పెట్టేసుకున్నాం. 3 రోజుల తర్వాత మన పచ్చడి ఇలా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చక్కగా గుమగుమలు ఆడుతుంది. మన వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.